ఈ జంక్షన్ లో కూడా జర్నీ చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి చెప్పండి. ముందు ప్లాట్ఫామ్ టికెట్ ఉండాలి. అంటే ఇండియన్ ఐడల్ అయితే వాళ్ళకి స్పెషల్ గా ఎక్కడైనా వాళ్ళు ఎలా మీకు ఒక విషయం తెలుసండి. సార్ గెలడానికి ఎన్నో ప్లాట్ఫామ్లు ఉపయోగించుకున్నాం. అక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మనం ఇస్తున్నాం. నేను ఉన్నాను కదా, అన్ని అడిగేది మీరే కదా, అడగండి. ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? లేదు మేడం. కావాల్సింది అది. ఇప్పుడు మీరు మగధీరా, మీరు షేర్ ఖాన్. ఎవరు షేర్ ఖాన్? యాక్షన్. ఒక్కొక్కరిని నువ్వు చూడడానికి ఎంత నాకు చాలా ఇబ్బంది ఉంది భయ. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్. 100 మందిని ఒకేసారి పంపే. 100 మంది నా దగ్గర లేరు. నాతో ఏమైనా పని ఉంటే చెప్పు. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. నా కంటి చూపుకే చేస్తారు. సారీ, మీరు బాలకృష్ణ గారు కాదు. సేమ్ డైలాగ్స్ అలాగే నువ్వు రిపీట్ చేయాలి. నువ్వు సేమ్ హిందీలో చెప్పాలి. ప్రాంప్ట్ అంటే గుర్తొచ్చింది. పాప అక్కడ వాళ్ళు ప్రతి ఎపిసోడ్ ఇన్ కేసు వాళ్ళు ఏమని అడిగితే నువ్వు ఏ ఆన్సర్ చెప్తావు అనుకుంటున్నావు అని చెప్తే నేను వాళ్ళకి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళకి హిందీలో చెప్పేవాళ్ళు. అది ఫస్ట్ 2 లైన్లు గుర్తుండేవి, తర్వాత మర్చిపోయాడు. మేడం అది మర్చిపోయి ఏదో అష్ట కష్టాలు పడి చెప్పామని ఇంకా తర్వాత నాకు ఏం చేసామనంటే చేయి మీద రాసుకునేవాడిని. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే, ఇది హిందీలో చెప్పండి. అయితే హిందీలో చెప్పండి మీరే. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. జాడ్ హై సమజ్ కే ఉఛాడే తో బేటా బ్యాండ్ బజా దో. సూపర్, కట్ కాపీ పేస్ట్. जाड़ है समझ के उखाड़े तो बेटा बैंड बजा दूंगा. बैंड बाजा भारत. ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు ఫీలింగ్ ఏంటి రేవంత్? యు ఆర్ ది ఇండియన్ ఐడల్. యా, ఎమోషనల్ అయ్యాను అండ్ చెస్ అనుకున్నా. నేను ఎమోషనల్ అయినప్పుడు ఒకటి చేస్తూ ఉంటాను, నవ్వుతా ఉంటాను. బాగా ఆనందం, అవతల వాళ్ళు చేసేటువంటి పర్ఫార్మెన్స్ బాగా నచ్చినప్పుడు, లేదా నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ నీకు బాగా నచ్చినప్పుడు ఏం చేస్తుంటాను? నేను బోల్డ్ చేస్తుంటా. నువ్వు తొడ కొడతావు. ఎప్పుడు కొట్టాను తొడ? నీ వీడియోస్ అన్ని చూసుకో నువ్వే ఒకసారి అంటావు. దాన్ని తొడగొట్టడం కాదండి, నాకు నేను ఉంటాం కాబట్టి ఇలా అనుకుంటాను. దాన్ని అది తొడ కాదా? ఇటువైపు అయితే తొడ పక్క, ఇదంతా తొడ కాదా? ఈ ముందు తొడ, పక్క భాగం. ఇప్పుడు మేము రేవంత్ పర్ఫార్మెన్స్ ఒకటి ఇక్కడ లైవ్ లో చూడాలనుకుంటున్నాం. అక్కడ పర్ఫార్మ్ చేసిన వాటిల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఒకటి మా కోసం ఇక్కడ. నేను ఫస్ట్ టైం పాడిన సాంగ్ ఆడిషన్ లో పాడాను. ఫస్ట్ జనం జనం సాంగ్ పాడాను ఆ పాటతోనే. సో ఆ పాట పాడదాం అనుకుంటున్నాను. జనం 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 సాథ్ చల్లా యూं ही कसम तुम्हें कसम आंखें मिलना यही एक जा है भले दो बदन हो जुदा मेरी हो के हमेशा ही रहना कभी न कहना अलविदा मेरी सुबह हो तुम्ही और तुम्ही शाम हो तुम दर्द हो तुम ही आराम हो मेरी दुआओं से आती है बस ये सदा मेरी हो के हमेशा ही रहना कभी न कहना अलविदा रा 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 हो हो रा 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 कहना अलविदा.